10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందరు, ఆ తర్వాత అరకెప్పుడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, వీళ్ళందరూ ఈ 10 మంది ఎవరైతే ఉన్నారో, ఈ సంజయ్ కుమార్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, కాళ యాదవ్, వీళ్ళందరిలో ఎవరు కండువాలు వేసుకున్నారు, ఎవరు పార్టీ కార్యక్రమాలకు వెళ్ళారు, ఎవరు కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నట్టున్నాయి అనే ఆధారాలు స్పష్టంగా కనిపిస్తే తప్ప వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం లేదు. అయితే అట్లాంటి ఆధారాలు ఎవరెవరి దగ్గర ఉన్నాయి, ఈ ఆధారాలు ఇంతవరకు చట్టబద్ధంగా ఉన్నాయి. ఈ ఆధారాలను రేపు మనం తీసుకోకుండా రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది, మళ్ళా మనకు ఎలాంటి నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది, వీళ్ళ మీద ఎందుకు నిర్ణయాలు తీసుకోలేదు అని ప్రశ్నించే అవకాశం ఉంటుంది అనే ఈ అంశాల మీద రేపు న్యాయ సలహా తీసుకొని వాళ్ళ మీద ఖచ్చితంగా తీసుకోవాలి. ఇందులో మాత్రం అస్సలు తప్పించుకోలేని ఒక వ్యక్తి ఉన్నారు, ఆయనే దానం నాగేందర్. ఏంటి అంటే ఆయన ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఎంపీగా కూడా పోటీ చేశారు. ఇక ఆయనను ఎవరూ తప్పించలేరు ఈ విషయంలో. సో ఇది ఇలా స్పష్టం కాబట్టి ఇప్పుడు ఆయన తప్పించుకోలేరు. ఆ తర్వాత అధికారిక కార్యక్రమాలకు, పార్టీ సమావేశాలకు, అదేవిధంగా ఆ పార్టీ నేతలతో కలిసి ఎవరైతే ట్రావెల్ చేశారో, ఆ పార్టీ కార్యక్రమాలు ఎవరైతే ఉన్నారో, ఆధారాలు మీడియా ద్వారా ఎక్కడైతే స్పష్టంగా ఉన్నాయో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఇది తేలిపోయింది, అనర్హత అనేది గ్యారంటీగా జరుగుతుంది. అందులో సిటీలో ఇంకో నియోజకవర్గము, ఖైరతాబాద్ నియోజకవర్గంలో కూడా ఉప ఎన్నిక రాబోతుంది, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్. ఇవి హాట్ సీట్స్. సో ఈ దాన్ని ఎవరు తప్పించలేరు. వీటితో పాటు ఇంకా ఎన్ని వస్తాయి అనేది మాత్రం స్పీకర్ విచారణ పరిధిలో ఉన్నది. అందుకనే దానం నాగేందర్ కూడా ఇటీవల కాలంలో నేను రాజీనామా చేస్తాను అన్న ఆలోచనతో ఉన్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే వేటు వేసిన దానికంటే ముందే రాజీనామా చేస్తే అంతో ఇంతో గుడ్డి కంటే మెల్ల మేలు అన్నట్టు కొంత బాగుంటుంది, ఒక నైతిక విలువలు పాటించినట్లు అవుతుంది అన్న పద్ధతిలో ఆయన ఆలోచన చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి దానం నాగేందరు ఈ మిగిలిన 10 మందిలో ఆయనతో పాటు కడియం శ్రీహరి గారు కూడా రాజీనామా చేస్తారన్న ఆలోచనలో ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఏంటంటే మంత్రులుగా పనిచేశారు, సీనియర్ నాయకులు. దానం నాగేందరు ఈ హైదరాబాద్ కు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా కూడా పనిచేశారు, డిప్యూటీ సీఎం గా పనిచేశారు కడియం శ్రీహరి, అత్యున్నతమైన అసెంబ్లీకి స్పీకర్ గా పనిచేశారు పోచారు. ఇలాంటి ఉన్నతమైన పదవులలో కొనసాగిన ఈ నేతలు ఈ రోజు పార్టీ ఫిరాయింపుల కింద అనర్హత వేటుకు బలి కావడం అనేది నిజంగా కూడా వాళ్ళ రాజకీయ జీవితంలో ఒక తుడుచుకోలేని కలంకం అది. సో ఇలాంటి అంశంలో వీళ్ళు ముందు పడి రాజీనామా చేస్తారా, వేటు వేసేంత వరకు వేచి చూస్తారా, ఈ 2 అంశాలు తేలాల్సి ఉంది. సో వీటి మీద స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఆ తర్వాత వచ్చే అంశం ఏంటి అంటే ఆల్రెడీ ఉప ఎన్నికలు వస్తాయి, సిద్ధంగండి. పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు, సుప్రీం తీర్పుపై హర్షము, కాంగ్రెస్ రాజకీయానికి తీర్పు చెంపపెట్టని వ్యాఖ్య, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని మరోసారి స్పీకర్ ని కోరుతారా రాహుల్, హరీష్ రావు. సో ఆల్రెడీ బీఆర్ఎస్ నిన్న దాదాపుగా సంబరాలు చేసుకున్నది. ఈ సంబరాలు ఏంటంటే సత్యం ధర్మం గెలిచింది అనేది వాళ్ళు అనుకున్నారు. 3 నెలల గడువు అంటే ఇంకా మేము 4 ఏళ్లు దీన్ని పొడిగిస్తామన్న స్పీకర్ విచక్షణ అధికారానికి మేము ముగింపు కార్డు వేశాము, సుప్రీంకోర్టు ద్వారా మేము ముగింపు కార్డు వేసేలా మేము ప్రయత్నించాము, సుప్రీంకోర్టు కూడా మా వాదనలను విన్నది, మాతో ఏకీభవించింది. ఇది మీ ఇష్టం వచ్చినంత సమయం తీసుకుంటాము, మీకు విచక్షణ అధికారము విశేష అధికారం ఉండదు కాబట్టి 4 ఏళ్ల తర్వాత మేము నిర్ణయం తీసుకుంటామంటే ఇప్పుడు కుదరదు, 3 నెలల్లో తీసుకోవాలని చెప్పింది. సో ఇది మేము సాధించిన విజయం అనేది వాళ్ళ అభిప్రాయం. అయితే ఇక్కడ ఇంకొక విచిత్రకరమైన అంశం ఏంటంటే సుప్రీంకోర్టు నిర్ణయాన్ని 3 పార్టీలు సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. అది ఈ రోజు విచిత్రకరం. అంటే జనాలను ఈ పార్టీలు ఎంత గందరగోళానికి గురి చేస్తున్నాయి, ఎంత అయోమయానికి గురి చేస్తున్నాయి అనే దానికి ఇది ఒక మచ్చుతునక అని చెప్పొచ్చు. ఎందుకంటే కింద పడ్డ పై చేయి మాది అనే పద్ధతిలో ఎప్పుడు రాజకీయ పార్టీలు వ్యవహరిస్తుంటాయి. ఇందులో నిజంగా ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అనేది పక్కన పెడితే అందరూ గెలిచామని ఈ రోజు జనం ముందటికి రావడం. ఎందుకంటే ఎవరైతే సుప్రీంకోర్టు వద్దకు పోతారో వాళ్ళకి అన్యాయం జరిగినట్టు, అన్యాయం జరిగిన వాళ్ళు సుప్రీంకోర్టు దగ్గరికి పోయి
వాళ్ళు అరే మాకు న్యాయం జరగలేదంటే అవతల పక్షం వాళ్ళకి న్యాయం జరిగినట్టు. కానీ సుప్రీంకోర్టు వద్దకు వెళ్ళిన వాళ్ళు మాకు న్యాయం జరిగినట్టు, సుప్రీంకోర్టు మీద ఎవరి మీద వెళ్ళారో వాళ్ళు కూడా మాకే న్యాయం జరిగినట్టు. అది ఎట్లా జరిగింది అనేది అంటే, సుప్రీంకోర్టు దగ్గరికి బీఆర్ఎస్ వీళ్ళ మీద అనర్హత వేటు వేయమని బీఆర్ఎస్ వెళ్ళింది. కానీ మేము అనర్హత వేటు వేయము, ఇది మళ్ళా స్పీకరే నిర్ణయం తీసుకుంటాడు అని చెప్పినందున బీఆర్ఎస్ కు ఇది చెంపదెబ్బ. మీరు ఏదైతే సుప్రీంకోర్టునే అనర్హత వేటు వేయమని వెళ్ళారో సుప్రీంకోర్టు అది కుదరదు నాయన, అది స్పీకరే చర్య తీసుకుంటారు అని చెప్పడంతో ఇది బీఆర్ఎస్ కు చెంపదెబ్బ అనేది కాంగ్రెస్ వాదన. ఇక బీజేపీ ఎందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నదంటే, బీజేపీ కూడా ఇందులో ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ లీడరు దానం నాగేందర్ మీద చర్యలు తీసుకోవాలని ఆయన స్పెషల్ లీవ్ పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్లు అన్నింటినీ కలిపి సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. నిన్న దానికి సంబంధించి కూడా తీర్పు ఇచ్చింది. ఖచ్చితంగా మనం ఇప్పుడు అనుకుంటున్నట్టు దానం నాగేందర్ని ఎవరు కాపాడడం లేదు, ఇంకా కాపాడే అవకాశమే లేదు. ఆయన నేరుగా ఎన్నికల్లోనే వేరే పార్టీ బీఫామ్ మీద పోటీ చేయడం జరిగింది. ఒక పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యే ఉంటూ ఇంకో పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేయడము అనే దాంట్లో ఇంకా ఆయన అనర్హతను ఎవరు తప్పించడం లేదు. కాబట్టి మేమే గెలిచాము, బీజేపీ యొక్క సంబరాలు ఇది. సో ఓవరాల్ గా బీఆర్ఎస్ సంబరం చేసుకుంటుంది, బీజేపీ సంబరం చేసుకుంటుంది, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ. నిజంగా కూడా ఒక కోర్టు తీర్పు ఇంత అద్భుతంగా ఉంటుందని ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడు చూడలేదు. ఎప్పుడైనా కోర్టులో గెలిచిన వాడు ఇంటికి వచ్చి ఏడుస్తే ఓడిన వాడు కోర్టులోనే ఏడుస్తారని ఒక నానుడి ఉన్నది. అంటే ఓడిపోయిన వాడికి ఇక వాడు దిక్కులేక అక్కడనే కోర్టులో కుప్పకూలిపోతాడు. గెలిచిన వాడు ఎందుకంటే కోర్టు చుట్టూ తిరిగి 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 వీని జవసత్వాలన్నీ మొత్తం అయిపోయిన తర్వాత ఆయన గెలుపు వస్తుంది. ఆ గెలుపు వచ్చేసరికి ఇంటికాడ ఆయన ముసలోడు అవుతాడు. కాబట్టి ఇంటికి వచ్చి ఆ గెలుపుని ఆస్వాదించలేక అమ్మాయి అని అప్పుడు ఏడుస్తాడు అనేది ఒక నానుడి. ఇప్పుడు కానీ ఈ కోర్టు తీర్పులో మాత్రం ముగ్గురు సంతోషంగా ఉండడం నిజంగా కోర్టుకు యాడ్సప్ అని చెప్పాలి. అంటే ముగ్గురు మెచ్చే విధంగా ఈ రోజు కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టులో తీర్పులు ఇంత అద్భుతంగా ఉంటాయనేది ఈ కేసు విషయంలో తెలిసింది. సో మరి ఇంకా మనం చూస్తున్నాం బీఆర్ఎస్ కు ఇది చెంపపెట్టు, సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నాం బీజేపీ రాష్ట్రది. ఈ రకంగా ముగ్గురికి సంబంధించిన ఈ కోర్టు తీర్పు అనేది ఈ రోజు ముగ్గురిని మెప్పించే విధంగా ముగ్గురికి అనుకూలంగా ఉన్నదని చెప్పొచ్చు. 3 నెలల్లో ఉప ఎన్నికలు వస్తాయి. సుప్రీంకోర్టుతో చర్చ వాళ్ళు సిద్ధమైపోతున్నారు. 3 నెలల్లో ఉంటారని ఓటు వేసి తీరాల్సిందే. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత ఓటుపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోకపోతే కష్టమే. ఫిర్యాదుదారులు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే దిక్కన్న కిందికి కఠిన చర్యలు వస్తాయి. ఎన్సీపీ శివసేన ఉదంతాలే ఉదాహరణ. అంటే దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఆ ఉదాహరణల నేపథ్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి అనేది వీళ్ళ ఉద్దేశము. సో ఇది ఓవరాల్ గా మనం ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించింది.